అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలబోతుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 25వ తేదీన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆల్రెడీ ఆ వార్త బయటకు వచ్చేసింది. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటే ఆయన 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజంపేట ఇన్ఛార్జిగా తననే కొనసాగిస్తారని సుగవాసి సుబ్రహ్మణ్యం గారు భావించారు. అయితే అధిష్టానం మాత్రం రాజంపేట నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రాజంపేటకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లేకపోవడంతో కార్యకర్తల్లో ఒక అసహనం అయితే నెలకొంది. అధిష్టానం త్వరగా స్పందించి ఇన్ఛార్జిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండలాల నాయకులు కోరుకుంటున్నా అధిష్టానం మాత్రం స్పందించలేదు. అయితే సుగవాసి సుబ్రహ్మణ్యం గారికే రాజంపేట ఇన్ఛార్జి పదవి వస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి ఆయన్నే అధిష్టానం నియమిస్తుంది అనే భావనలో ఆయన వర్గీయులు ఉన్నారు. అయితే అధిష్టానం దృష్టిలో ఇంకా వేరే నాయకులు ఇన్ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయాను, ఖచ్చితంగా నాకే ఇవ్వాలి కదా ఇన్ఛార్జి పదవి అనే ఆలోచనలో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన అసహనం, అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి షాక్ అవుతుంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని నాయకులు వీడాలంటే అంత ఈజీ కాదు. కూటమి ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏ నాయకుడు పార్టీని వీడడానికి ధైర్యం చేయడు. కానీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మాత్రం ధైర్యం చేశారు. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అప్పుడు ఆయన ఏ విధంగా చేశారో ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కూడా అదే విధంగా చేశారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సుగవాసి పాలకొండరాయుడు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించకపోవడంతో సుగవాసి సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందారు. ఒక సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచారు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాంటి నాయకుడు చనిపోతే తెలుగుదేశం పార్టీ పెద్దలు రాకపోవడం ఏంటని పాలకొండరాయుడు గారి వర్గీయులు కూడా తమ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. అది ఒక కారణమైతే రాజంపేట ఇన్ఛార్జి పదవి సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాకపోవడం మరో కారణం. అదే కాకుండా పార్టీలో తగినంత ప్రాధాన్యత లేదు, అవమానిస్తున్నారు, అవమానాలు జరుగుతున్నాయి అని సుగవాసి సుబ్రహ్మణ్యం గారే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తానికైతే అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది అని చెప్పవచ్చు.